ధనస్సు రాశి. ఈ వికారినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఎవరైనా సరే, కళాకారులు అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేతంటే వీరికి ఈ సంవత్సరం అసలు ఏ గ్రహాలు సరిగా లేవు. బుధగ్రహం కూడా సరిగా లేదు. బుధగ్రహం సరిగా లేదు కాబట్టి అనేకమైనటువంటి ఆర్థిక నష్టాలు బాగా కలుగుతాయి. డబ్బు ఇచ్చేవారు దగ్గర దాకా వచ్చేసి డబ్బు ఇవ్వకుండా మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఎవరైతే డబ్బు అడగడానికి వస్తారో వాళ్ళు డబ్బు ఇచ్చేదాకా కదలకుండా కూర్చుంటారు. మానసికమైనటువంటి ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, ఖర్చు ఏమో 8, పూజ్యమేమో 6 భాగాలైతే అవమానమేమో 1 భాగం. బాగా ఒత్తిడి ఉంటుంది. ఒక్కోసారి నిద్రపోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఆకలి కూడా సహించదు. అటువంటి దుర్భర స్థితిని ఈ సంవత్సరం ఈ రాశివారు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుచేతనంటే ఇష్టదేవతారాధన చేయడం వల్ల, ప్రతిరోజు నియమాన్ని అనుసరించి దేవతారాధన చేయడం వల్ల, ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి అలవాటు చేసుకోవడం వల్ల, దేవాలయాల్లో జరిగేటువంటి సేవల్లో మీరు పాల్గొనడం వల్ల, ఎక్కడైనా దేవాలయాల్లో అన్నదానాలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి అన్నదానాలు చేస్తుండడం వల్ల మీకు యోగ్యంగా ఉంటుంది. మిగతా గ్రహాలు సరిగా లేవు, కానీ చేసేటువంటి ఉపచారాలు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా కనుక చేసుకున్నట్టయితే మీకు అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి స్త్రీ పురుషాదులు ఎవరైనా సరే దైవ చింతన ఎక్కువగా ఉండాలి. పెద్దల యందు గౌరవం ఎక్కువగా ఉండాలి. ఆశ్రమాలయ చుట్టూ తిరుగుతూ స్వామీజీలు ఎవరైతే ఉంటారో మంచి స్వామీజీలను వారు ఇచ్చేటువంటి ఉపదేశాలను తీసుకొని వారు ఇచ్చేటువంటి మంత్రోపదేశాలను కనుక ఆచరణ చేసినట్టయితే ఈ సంవత్సరం వారికి యోగ్యత బాగా ఉంటుంది. లేకపోతే పిల్లలతో ఇబ్బందులు, పెద్దవాళ్లతో ఇబ్బందులు, వృద్ధులతో ఇబ్బందులు, ఇంటి పక్కవారితో ఇబ్బందులు, ఉద్యోగాల్లో ఇబ్బందులు, వ్యవసాయంలో ఇబ్బందులు, అనేకమైనటువంటి చికాకులు ఈ సంవత్సరం ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. వీరికి అసలు గురుబలం ఏమాత్రం కూడా బాగలేదు. సంకల్పించిన పనులన్నీ కూడా వాయిదాలు పడుతూ ఉంటాయి. దగ్గరకు వచ్చినటువంటి పని మళ్ళీ కాకుండా వెళ్ళిపోతుంది. అంతేకాదు ఎవరైతే మనకు మోసం చేయరు అనే నమ్మకం బాగా ఉంటుందో అటువంటి వారే ఈ సంవత్సరం మనకు మోసం చేస్తారు. ఆ మోసం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు ముఖ్యంగా భాద్రపద మాసంలో వినాయక చవితి రోజున వినాయక వ్రతములను కనుక ఆచరణ చేసినట్టయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉంటారు. ఆశ్వీజ మాసంలో అమ్మవారికి విశేష సేవను కనుక చేసినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. పిల్లల విషయంలో దత్తాత్రేయ కవచాన్ని వారి చేత చదివించండి, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ధనుసు రాశి వారందరికీ కూడా పరీక్షాకాలంగా ఉంటుంది. అన్నమో రామచంద్ర అనే పద్ధతిలో ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. బాగా డబ్బున్న వారి విషయంలో కూడా చికాకులు బాగా వస్తూ ఉంటాయి. కోర్టు కేసులు బాగా ఉంటాయి. పోలీసు కేసులు బాగా వస్తూ ఉంటాయి. తల తిప్పుకోలేనటువంటి స్థితి ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. శని కూడా జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు. అనవసరమైనటువంటి అనారోగ్యాల పేరుతోటి ఖర్చులు బాగా పెట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాధులకి కూడా పెద్ద పెద్ద పరీక్షలు చేయించుకుంటూ అనుమానంతో ఖర్చులు బాగా పెట్టుకునే అవకాశం, ఆసుపత్రుల చుట్టూ తిరగడము, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పశు రక్షణ విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఏమరపాటు చేయొద్దు. పశు నష్టం కనుక కలిగినట్టయితే ఇబ్బందులు బాగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ దందాలు చేసే ఈ ధనుసు రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు ఏమాత్రం కూడా తావు ఇవ్వకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. అదేవిధంగా వీరికి రాహుబలం, కేతుబలం కూడా సరిగా లేదు. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా అధికారులతో మసులుకోవాలి. కింది స్థాయి ఉద్యోగస్తులతో కూడా అనేకమైనటువంటి వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. స్త్రీ పురుషాదుల మధ్యలో లేనిపోని అనుమానాలు పెరిగి ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. మూడో వ్యక్తి వల్ల ఇరకాట పరిస్థితుల్లో పడతారు. వీరు తప్పనిసరిగా ఒక మంచి జ్యోతిష్యుని సంప్రదించి మీ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు గనక ఈ ధనుసు రాశి వారే గనక ఉన్నట్టయితే తప్పనిసరిగా మంచి జ్యోతిష్యుని గనక మీరు సంప్రదించి వారి యొక్క సలహాలు సూచనలు పాటించి
ఆ యొక్క పూజలు కనుక చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం వాళ్ళకు విశేష యోగం ఉంటుంది. భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవారాధన చేయడం వల్ల అందరికన్నా ఎక్కువ స్థాయిలో మీరు మంచిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దైవారాధన చేయడానికి ఇది మీకు మంచి అవకాశంగా మీరు భావన చేయాలి. ఈ ధనుస్సు రాశి వారు ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు కనుక వేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భయమెందుకు ఇక దీవెనలుండగా దిగులెందుకు ఇక గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ గణనాథ జయ గణనాథ. శ్రీ స్వయంభూ శ్వేతార్కమూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. సెల్ 9347080055, 93948108881 మరియు 93948108881.